ఎందుకంటే నా జీవితంలో నేను మొదటిసారి ప్రిసైడింగ్ చేశాను. ఏం ప్రిసైడింగ్ అంటే నేనేం మాట్లాడలే, ప్రారంభంలో మాట్లాడలే, మధ్యలో మిమ్మల్ని మాట్లాడించేటువంటి పని కూడా తీసుకోలేదు. కానీ చాలా ఈరోజు శుభదినం. ఈరోజు అంటే 10 సంవత్సరాలుగా నాకు రాఘవేంద్ర గారు పరిచయం ఉన్నప్పుడు కూడా మేము ఇంపాక్ట్లో కలిశాము, కానీ వారి ప్రసంగం వినేటువంటి అవకాశం నాకు ఎప్పుడూ కలగలే. ఈరోజు పూర్తి ప్రసంగం ప్రత్యక్షంగా వారి ప్రసంగం విన్నా నేను. చాలా అద్భుతంగా ఉంది. వారు ప్రారంభంలో చెప్పారు, ఈ పుస్తకాలు, ఈ మోటివేషన్ కేవలం పరీక్షల కోసం కాదు, మనందరి జీవితాల కోసం. ఇది వారి మొత్తం ప్రసంగం యొక్క సారం. అది ఒకసారి మీరు అందరూ వారి కోసం అభినందనలు తెలియజేస్తున్నారు. మన శ్రవణ్ కుమార్ గారు ఒక కాలేజీ నడిపిస్తారు, తర్వాత ఒక స్కూల్ కూడా నడిపిస్తారు. ఈరోజు మనం చెప్పేటువంటి విలువలు, అంశాలు, సూత్రాలు ఇవన్నీ ప్రత్యక్షంగా గత ఒక 5-6 సంవత్సరాలుగా విద్యార్థులకి సంస్కారంతో పాటు చదువు, ఇవి రెండు కూడా ప్రత్యక్షంగా అందిస్తున్నటువంటి వారు మన శ్రవణ్ కుమార్ గారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక గ్రామం ఉంది, దాని పేరు సోమవారపేట అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక గోండ్లులోని ఒక జాతి, కులాం దాని పేరు. ఇవాళ మన దేశంలో అత్యధిక సంఖ్య తక్కువ ఉన్నటువంటిది కులాం. అలాగే దాని జనాభా తగ్గుతున్నటువంటి పరిస్థితి అక్కడ. ఆ గ్రామాల్లోకి, ఆ కుగ్రామాల్లోకి ఎవరు వెళ్లకుండా చాలా లోపల దండకారణ్యాల్లో ఉండేటువంటి పద్ధతులు అరణ్యాల్లో జీవిస్తుంటారు. అలాంటి అడవుల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన యొక్క తెలంగాణలో ఉండేటువంటి డాక్టర్ కోర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి వైద్యము, తర్వాత మోటివేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి సురేంద్ర బాబు గారు. కాబట్టి సురేంద్ర బాబు గారు నిజంగా చెప్పాలంటే సంవేదన కలిగిన వారు. అంటే ఈ పుస్తకము వెనక, తర్వాత అక్కడికి వెళ్ళి ఆదిలాబాద్ అడవుల్లో సేవ చేయడం వెనక ఆ సంవేదన, ఆవేదన అవుతుందో వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. వారు వాస్తవంగా రామకృష్ణ మఠ్ యొక్క శిష్యులు. వారు ఒకటి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, ఈ ముగ్గురు నుండి ప్రేరణ పొంది సమాజంలో సేవ చేస్తున్నటువంటి సురేంద్రబాబు గారు ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో సుమారుగా 75% మంది వారి నుంచి ప్రేరణ పొందిన వాళ్ళే వచ్చారు ఇక్కడికి అందరికి కూడా. కాబట్టి ఈ పుస్తకం తెలుగులో ప్రచురిత అయింది. నేను అది ప్రూఫ్ చేశాను, నేనే తప్పులు దిద్దాను అది. తర్వాత ఆ పుస్తకం ఒక 2-3 రోజుల్లోనే బుక్ ఫెయిర్లు, ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్లో పెడితే 3 రోజుల్లోనే పూర్తి అయిపోయింది. ఈరోజు ఇంగ్లీష్లో అది ప్రచురించారు ఆ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది, అందరు చదవాల్సినటువంటి పుస్తకం. కాబట్టి జీవితంలో మనిషి ఎదగడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇందాక ప్రారంభంలో చెప్పారు, మన శ్రవణ్ గారు కూడా చెప్పారు, అందరు చెప్పారు. ఒకప్పుడు పుస్తకాలు లేకుండేవి, ఒకప్పుడు మోటివేషన్ స్పీకర్స్ అవసరం లేకుండేది. ఇక్కడ సహజంగానే ఇంట్లోనే, కుటుంబాల్లోనే అటువంటి ప్రేరణ లభించి గొప్పవాళ్ళైనటువంటి ఉదంతాలు ఎన్నో మనకు మన సమాజంలో ఉండేవి. రాను అంటుంటా కదా, మోడర్నిటీలోకి ప్రవేశించిన తర్వాత వాల్యూస్ కోల్పోతున్నాం. అంటే ఆధునికత వస్తుంది, ఆధునికత కనిపిస్తుంది. కాబట్టి ఆధునికతలో విలువలు, సంస్కారం కోల్పోతున్నాం మనం అంతా. అందుకే ప్రపంచంలో విలువలతో కూడినటువంటి ఒక విద్య, విలువలతో కూడినటువంటి జీవితం ప్రపంచంలో ఉన్నప్పుడే ఆ కుటుంబం, ఆ వ్యక్తి, ఆ సమాజం, ఆ దేశం బాగుపడుతుంది అనేటువంటిది ఒక సత్యమైనటువంటి, వాస్తవమైనటువంటి స్థితి. అందుకే ప్రపంచంలో ఈ విలువలతో నడుస్తున్నటువంటి దేశం మన భారతదేశం. ఇది మనం కాపాడుకోవాలి దేశంలో. రెండవది ఏంటంటే ప్రపంచంలో డెమోగ్రఫీ, ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగి సుమారు 60 కోట్ల మంది యువకులు దేశంలో. ఇది మామూలు విషయం కాదు. అమెరికా జనాభా 40 crores.
కానీ అంతకంటే ఎక్కువ 60 కోట్ల జనాభా యువతీ యువకులు కలిగిన దేశం ఇది. ఉడుకు రక్తం ఉంటుంది, జీవసత్వాలు ఉంటాయి, ఆలోచించే విధానం ఉంటుంది, పరిగెత్తేటువంటి సత్వం ఉంటుంది. ఈ స్థితిలో వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్, మార్గదర్శనం చేసేయడం కనుక సమాజంలో ఉంటే ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశాన్ని తీర్చిదిద్దవచ్చు. అందుకే స్వామి వివేకానంద 1893 ప్రసంగం, ఆ ప్రసంగం పూర్తయిన తర్వాత 1905లో బాలగంగాధర చేసినటువంటి స్వదేశీ ఉద్యమం, ఆ తర్వాత భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా 3,50,000 మంది ఉరికంబాలెక్కి సమిధలైతే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజున ఆంగ్లేయులు ఇంటింటికి వెళ్తుంటే ఆ ఇంట్లో బాంబులు ఉన్నాయా లేకపోతే ఆ ఇంట్లో తుపాకులు ఉన్నాయా అని వెతుకుతుంటే వాళ్ళ సెల్ఫుల్లో బాంబులు దొరకలే. ఆ విప్లవకారుల ఇళ్లలో స్వామి వివేకానంద యొక్క సూక్తులు దొరుకుతున్నాయి వాళ్ళందరికీ. అంటే ఒక మాట, ఒక తూటలాగా, ఒక మాట, ఒక విశ్వాసం యొక్క బాటలాగా. ఆ విధంగా ప్రపంచంలో స్వాతంత్ర ఉద్యమం వెనక స్ఫూర్తిప్రదమైనటువంటి జీవితం ఎవరిది అంటే వివేకానంద, స్వామి వివేకానంద. 1897 స్వామి వివేకానంద చికాగో పర్యటన, అన్ని పాశ్చాత్య దేశాలు తిరిగి చెన్నైలో ప్రసంగిస్తున్నాడు. చెన్నైలో 1897లో ప్రసంగిస్తూ ఒక మాట చెప్పారు. నా కళ్ళ ముందర ఒక కళ కనిపిస్తుంది. కళ అది పగటి కళ కాదు, చెదిరిపోయే రాత్రి కళ కూడా కాదు. నా కళ్ళ ముందు ఉన్నతమైన సింహాసనం మీద భారతమాత కూర్చుంటే ప్రపంచం అంతా నతమస్తకమైన దృశ్యం కనిపిస్తుందని చెప్పారు. ఎదురుగా కూర్చున్న వాళ్ళు మన వాళ్ళే, భారతీయులే. ఆంగ్ల విద్య నేర్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఎందుకు నవ్వుకున్నారు అంటే దేశమంతా అప్పటికీ ఆంగ్లేయుల చేతుల్లోకి వచ్చేసింది. వాళ్ళే దేశాన్ని పరిపాలిస్తుంటే ఈరోజు పెద్ద కలగంటుండు. ఆ కళలో భారతమాతనట సింహాసనం మీద కూర్చుంటేనట ప్రపంచమంతా దండం పెడుతుంది. ఈ స్వాములు ఇలాగే చెప్తారు అని ఎగతాళి చేశారు. 1897లో ప్రసంగం, 1947లో దేశానికి స్వాతంత్రం. అంటే ఈ దేశంలో సంవేదనతో కూడినటువంటి ఒక వ్యక్తి స్వామి వివేకానంద కొలంబో టు ఆల్మోరా, అంటే దేశంలో పరిస్థితుల్ని, దేశంలో బలహీనమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి జనతని స్ఫూర్తిప్రదమైనటువంటి పథంలో తీసుకెళ్లడం కోసం తాను చేసిన కృషి వెనక వారి సంవేదన, వారి ఆవేదన. దేశంలో శ్రీరామచంద్రుడు ఉత్తర భారత వరకే పరిమితం కాకుండా దక్షిణం వరకు నడుస్తూ అన్ని వర్గాలు, అన్ని సంప్రదాయాలు, అన్ని సంస్కృతుల మధ్యలో అందరి వ్యక్తులను కలిసి స్ఫూర్తిప్రదమైనటువంటి ఒక ప్రేరణ ఇచ్చినటువంటి కారణంగా దేశంలో ఒక సమైక్యత పథము దేశంలో మనకు కనిపిస్తుంది. అందుకే మన ఇతిహాసము, మన యొక్క దేశంలో ఇవన్నీ చూస్తున్నట్టయితే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహానుభావుడు జన్మించి సమాజాన్ని స్ఫూర్తిప్రదమైన పద్ధతులు ముందుకు తీసుకెళ్తున్నారు దేశంలో. అందుకే ఈ దేశంలో ఈ రోజున 60 కోట్ల మందికి ఒక స్ఫూర్తిప్రదమైనటువంటి అంశం మనం ఇవ్వకపోతే అంటే డ్రగ్స్కి అలవాటు పడతారు. ఒక నిజమైన లక్ష్యాన్ని మనం ఇవ్వకపోతే వాళ్ళు రీల్స్ వెంట పరిగెడతారు సమాజంలో. అందుకే ఎవరో ఒక్కరు సమాజాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నము అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఆ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళలో ఒకరు మన ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు. ఈ రోజున అంటే ఈ సోషల్ మీడియాలో మనం ఎన్ని రీల్స్ చూస్తున్నామో ఆ రీళ్ళలో వీరు కూడా ఉన్నారు. ఆ రీళ్ళల్లో కానీ వీళ్ళు కూడా చూడడం ప్రారంభించి, వీళ్ళది కూడా వినడం ప్రారంభిస్తే, అలాగే సురేంద్రబాబు గారు మొన్ననే పుస్తకాలు రాయడం ప్రారంభమైంది. కానీ అట్లాంటి పుస్తకాలు కూడా వాళ్ళకు చేరవేసేటువంటి పని, యువకులకు చేరవేసేటువంటి పని. కాబట్టి ఈ జీవితంలో ఈ రకంగా రాబోయేటువంటి రోజుల్లో 2026 ఇది 2047 మన పెద్దవాళ్ళు మన ఈ సమాజంలో అన్ని రంగాల్లో ఎవరైతే లీడర్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తులు, దేశం పట్ల, సమాజం పట్ల సంవేదన కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు డబ్బులు లేవు దేశంలో, ఖజానాలో డబ్బులు లేవు, అప్పుపత్రాలు దేశంలో, వరి పండట్లేదు, గోధుమలు పండట్లేదు. 1942 చివరి కరువు దేశంలో. అమెరికా నుండి 480 నెంబర్ గోధుమలు అడుక్కుంటున్నాం మనం. బట్టలు మాంచెస్టర్ మిల్లులు ఇంగ్లాండ్లో తయారీతో తుడుక్కుంటున్నాం మనం.
కలరా మసూచి వ్యాధులు వస్తే జర్మనీ నుంచో లేకపోతే ఫ్రాన్స్ నుంచో మందులు తెప్పించుకుంటున్నాం దేశంలో. టెక్నాలజీ అనేటువంటిది చాలా దూరం. 1947 స్థితి చూసి ఇంగ్లాండ్ యొక్క ప్రధాని చర్చిల్ ఏమన్నాడు తెలిసిన, వీళ్ళు చాలా గొప్ప పోరాటాలు చేశారట, చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు, కొద్ది రోజులు ఈ స్వాతంత్రం పోతుంది అని వెక్కిరించారు, ఎగతాళి చేశారు చర్చిల్. మీకు తెలిసిన 1947 నుంచి ఈ దేశంలో ఉండే యువకులు, ఈ దేశంలో ప్రజలు, ఈ దేశంలో రైతులు, ఈ దేశంలో సైంటిస్టులు, ఈ దేశంలో ఉండే అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి సమాజంలో చేసినటువంటి ప్రయత్నం ఈ రోజున 2026 ప్రపంచంలో 3,50,000 కోట్ల రూపాయల జాతీయ ఉత్పత్తితో 4వ స్థానంలో నిలిచిన దేశం భారతదేశం ప్రపంచంలో ఈ రోజున. అంటే ఎంత కృషి సలిపి ఉండాలి దేశంలో. కృతజ్ఞత, వినమ్రత, విశ్వాసం కలిగినటువంటి ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి ఒక 2,000 మంది సైంటిస్టులు వెంట పెట్టుకొని ప్రపంచంలో ఎన్ని ఆంక్షలు విధించినా అగ్ని, పృథ్వీ, ఆకాశ, నాగ్, త్రిశూలు, ప్రతిభ, ప్రహార లాంటివి క్షిపణులను తయారు చేసి 1998లో ఒక అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి, జార్జ్ ఫెర్నాండెస్ మన యొక్క రక్షణ మంత్రి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం తప్ప ప్రపంచంలో 4వ వ్యక్తికి తెలియకుండా ఒక అణ్వస్త్ర సంపన్న దేశంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం దేశంలో. దేశంలో ఒక ప్రయత్నం, మథనం జరుగుతుంది. ఆ మథనంలో మంచి వాళ్ళు ఉన్నారు, కనబడరు అంతే. పరిశ్రమించే వాళ్ళు ఉన్నారు, కనబడరు అంతే. కానీ దేశంలో అన్ని రంగాల్లో ఈ రకమైన కృషి జరుగుతున్నటువంటి వాళ్ళ ప్రపంచంలో 1961 తర్వాత భారత రత్న స్వామినాథన్ కారణంగా వచ్చినటువంటి హరిత విప్లవం ఆ తర్వాత వచ్చినటువంటి మార్పుల కారణంగా ఇవాళ ప్రపంచంలో ఎక్కడ విపత్తులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా అన్నము రామచంద్ర అంటే అన్నము పెట్టగలిగే స్థానానికి ఎదిగిన దేశము భారతదేశము ఈ రోజున ప్రపంచంలో టెక్నాలజీ పేరుతో ఈ రోజున వెల్లువెత్తుతున్నటువంటి ఈ యొక్క స్థితిలో 37 దేశాల వాళ్ళని పిలిచి మన యొక్క సరిహద్దుల నుండి, మన యొక్క దేశం నుంచి, మన భూభాగాల నుండి ప్రపంచంలో వాళ్ళ ఉపగ్రహాన్ని నా రాకెట్ ద్వారా పంపించినటువంటి దేశము భారతదేశం ఈ రోజున ప్రపంచంలో. దేశంలో ఇంత పెద్ద పెను మార్పు ఏదో జరుగుతుందో ఆ పెను మార్పులో మనము భాగస్వాములం కావాలి సమాజంలో. ఈ రోజున వేదిక యొక్క ప్రధాన ఉద్దేశం అదే. మనం విన్నటువంటి వాళ్ళం మనము ఏ విధంగా ప్రేరణ పొందుతున్నామో ఈ సమాజంలో తోటి వ్యక్తులు, ప్రజలు ఇప్పటికీ సమాజంలో సుమారుగా 10-15 కోట్ల మంది ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు, టాయిలెట్స్ లేనటువంటి వాళ్ళు, ఏమండి పక్కా ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు, ఓటర్ కార్డు లేనటువంటి వాళ్ళు, ఇప్పటికీ సమాజంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు, కళ్ళ ముందర కనిపిస్తున్న వాళ్ళు, మహానగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న చోట ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, మామూలు సంఖ్య లేదు వాళ్ళందరూ. ఇంకా నిరక్షరాస్యులై డ్రాప్అవుట్స్ అవుతూ చదువులో. వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి? ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులా? కాదు, మనమే కదా. అందుకే జీవితాల్లో మనం ఎదుగుతూ వాళ్ళ జీవితాలని మనందరం నడిపగలిగేటువంటి పద్ధతిలో సంవేదనతో పనిచేయాల్సినటువంటి ఒక అంశాన్ని. అందుకే ఈ 18 సూత్రాలు నేను ఎదగడానికి మాత్రమే కాదు, సమాజంలో నాతో పాటు మిగతా సమాజంలో భక్తులందరినీ, దీనులు, దుఃఖితులు, సమాజంలో జీవించేటువంటి వాళ్ళందరూ తీసుకుపోవడం కోసం గాను ఇది మనకు ప్రేరణ కావాలి. ఆ ప్రేరణతో రాసినటువంటి ఈ పుస్తకం కోసం డాక్టర్ సురేంద్ర బాబు గారు చాలా రోజులుగా కష్టపడి కేవలం తెలుగు వరకే పరిమితమై ఆ తర్వాత వచ్చినటువంటి స్పందన కారణంగా ఇంగ్లీషులో కూడా తీసుకొచ్చి ఈ రోజున ఒక మంచి ప్రసంగం ద్వారా మనము అందరినీ దగ్గరికి తీసుకురావాలి అనేటువంటి పద్ధతిలో ఈ రోజున రాఘవేంద్రరావు గారిని పిలవటం, వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగంతో మనందరం స్ఫూర్తి పొందాం. మనందరి జీవితాలన్నీ ఆ విధంగా మలుచుకొని ఒక 2047 ఇందాక చెప్పానే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు ఉండబోతుంది. అందుకే మన దేశాన్ని ఒక ఉన్నతమైన, ఉత్తమమైనటువంటి ఒక దేశంగా తీర్చిదిద్దడం కోసం మంచి పౌరులుగా జీవిద్దామని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను.